ఆ నియోజకవర్గం ఇప్పుడు ఒక సరికొత్త రాజకీయ రణరంగంగా మారిపోతోంది. గత 6 దశాబ్దాలుగా అక్కడ రెడ్డి సామాజిక వర్గమే ఏలుబడి సాగించింది. అయితే 2024 ఎన్నికల్లో ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న యాదవుల కల నెరవేరింది. ఆ సామాజిక వర్గానికి చెందిన నేత పసుపు జెండా రెపరెపలాడించారు. ఇప్పుడు వైసీపీ ఈ ఓటమిని ఒక పాఠంగా తీసుకుని తన వ్యూహాలకు పదును పెడుతోంది. ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి అనే పాత సూత్రాన్ని ఇక్కడ ప్రయోగించేందుకు వైసీపీ అధినేత జగన్ సిద్ధమవుతున్నారా? అసలు ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఎవరికి అవకాశం దక్కబోతోంది? రేసులో ఎవరెవరున్నారు? అక్కడ కీ రోల్ ప్లే చేస్తున్న రెడ్లకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత దక్కబోతోంది? యాదవ్ వర్సెస్ యాదవ్ పొలిటికల్ మ్యాచ్ ఎక్కడ జరగబోతోంది? ఇంతకీ ఏదా నియోజకవర్గం? వివరాలపై ఓ లుక్కేద్దాం. మైదుకూరు నియోజకవర్గం అంటేనే కడప జిల్లా రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన ముద్ర కలిగిన సెగ్మెంట్. వ్యవసాయం, ఆ అనుబంధ రంగాలపై ఆధారపడిన ఈ ప్రాంతం. ఇక్కడ దశాబ్దాల తరబడి రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గాల ఆధిపత్యమే కనిపిస్తూ వస్తోంది. కాంగ్రెస్ అయినా, ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అయినా ఇక్కడ తమ పట్టును సడలకుండా కాపాడుకుంటూ వచ్చాయి. అయితే మైదుకూరు రాజకీయ చరిత్రను పరిశీలిస్తే టీడీపీకి ఇక్కడ ఉనికి చాలా తక్కువ. కానీ 2024 ఎన్నికలు అంచనాల్ని తలకిందులు చేశాయి. 2012లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన పుట్టా సుధాకర్ యాదవ్ రెండుసార్లు ఓటమిని చవిచూశారు. అయినా వెనకడుగు వేయకుండా 2024లో బంపర్ విక్టరీ సాధించి నియోజకవర్గ చరిత్రను తిరగరాశారు. ఆయన వివాదాలకు దూరంగా ఉండటం, సామాజిక వర్గాల్ని కలుపుకుపోవడం వంటి అంశాలు గెలుపులో కీలకమయ్యాయి. ఇప్పుడు ఈ ఫలితంతో వైసీపీ శ్రేణులు ఆత్మరక్షణలో పడగా, పార్టీ అధిష్టానం మాత్రం నియోజకవర్గంలో ఖచ్చితంగా పుంజుకోవాలని, పాత ఓటమిని చెరిపెయ్యాలని పక్కా ప్లాన్తో ముందుకెళ్తోంది. మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి వయసు, ఆరోగ్య సమస్యలు, నియోజకవర్గంలో చురుగ్గా లేకపోవడం వంటి కారణాలన్నీ కలిపి పార్టీని ఇప్పుడు కొత్త దారి వెతికేలా చేస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీలో హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే అది ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మైదుకూరు బాధ్యతలు చేపట్టడమే. రమేష్ యాదవ్ ప్రస్థానం ఒక ఆసక్తికరమైన మలుపు. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ప్రయత్నించిన ఆయనకు ఊహించని విధంగా అధిష్టానం ఎమ్మెల్సీ పదవినిచ్చి గౌరవించింది. అయితే ప్రొద్దుటూరు రాజకీయాల్లో రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో ఏర్పడిన ఆధిపత్య పోరు, గొడవలు రమేష్ యాదవ్ను ప్రొద్దుటూరు నుంచి మైదుకూరు వైపు అడుగులు వేసేలా చేశాయి. బీసీ సామాజిక వర్గంలో బలమైన నేతగా, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడిగా రమేష్ యాదవ్కున్న పేరు పార్టీకి కలిసొచ్చే అంశం. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండటం, కడప ఎంపీ అవినాష్ రెడ్డి పూర్తి మద్దతుండటం రమేష్ యాదవ్కు అదనపు బలాన్ని ఇస్తున్నాయి. ఇక మైదుకూరుకు ఆయన సొంత నియోజకవర్గం కావడంతో స్థానిక పరిస్థితులు, సామాజిక సమీకరణాలపై ఆయనకున్న పట్టుతో సుధాకర్ యాదవ్ని ఢీకొట్టడం సులభమని అధిష్టానం లెక్కలు వేస్తోంది. పార్టీలో బలమైన బీసీ నాయకుడిగా ఆయన ఎదుగుతూ ఉండడం, నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో క్యాడర్ని కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో త్వరలోనే ఆయన అధికారికంగా మైదుకూరు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక రాబోయే ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం యాదవ్ వర్సెస్ యాదవ్ పోరుకు సిద్ధమవుతోంది. ఇది వైసీపీ వ్యూహాత్మక చదరంగం. టీడీపీ తరపున బలమైన యాదవ్ నాయకుడు పుట్ట సుధాకర్ యాదవ్ ఉండగా, అదే సామాజిక వర్గానికి చెందిన రమేష్ యాదవ్ను రంగంలోకి దించడం ద్వారా ఆ ఓటు బ్యాంకును చీల్చాలని లేదా గట్టి పోటీ ఇవ్వాలని వైసీపీ భావిస్తోంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే సిద్ధాంతాన్ని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన రఘురామరెడ్డిని పక్కకు పెట్టడం కాకుండా ఆయనకు పార్టీలో గౌరవప్రదమైన స్థానమిచ్చి యువతకు, సమర్థులైన నాయకులకు బాధ్యతలు అప్పచెప్పడం ద్వారా నియోజకవర్గంలో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలని అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే రమేష్ యాదవ్ మైదుకూరులో విస్తృతంగా పర్యటిస్తున్నారు. స్థానిక ప్రజలతో మమేకమవుతున్నారు. వీటన్నిటినీ చూస్తుంటే వైసీపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైనట్లే అనే చర్చ ఫ్యాన్ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మైదుకూరు రాజకీయ ముఖచిత్రం మారబోతోందని, వచ్చే ఎన్నికల్లో ఈ రెండు బలమైన వర్గాల మధ్య జరిగే పోరు అత్యంత ఆసక్తికరంగా ఉండబోతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ నిర్ణయం, రమేష్ యాదవ్ వ్యూహాలు మైదుకూరులో వైసీపీని మళ్లీ గెలుపు తీరాలకు చేరుస్తాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
మొత్తానికి మైదుకూరులో ఒకప్పుడు రెడ్డి వర్సెస్ రెడ్డి రాజకీయాలు కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్టు తెలుస్తోంది. టీడీపీ తరపున పుట్టా సుధాకర్ యాదవ్ బలంగా నిలుస్తూ ఉండగా, వైసీపీ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన రమేష్ యాదవ్ని రంగంలోకి దించేందుకు బిగ్ స్కెచ్ వేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో మైదుకూరు రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. మరి వచ్చే ఎన్నికల్లో యాదవ్ వర్సెస్ యాదవ్ పోరు ఎంతవరకు రూపుదిద్దుకుంటుంది? అక్కడ వైసీపీ హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా అన్నది వేచి చూడాలి.